నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. అల్ ఖైదా తర్వాత ప్రపంచాన్ని అంతగా గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్, పొట్టిగా ఐసిస్. అలాంటి సంస్థకు అధిపతి అబూబకర్ అల్ బగ్దాది. ఇరాక్, సిరియాలో నగరాలకు నగరాలనే ఆధీనంలోకి తెచ్చుకుని తమ రాజ్యంగా ప్రకటించుకున్న బాగ్దాది అత్యంత కరడుగట్టిన మత ఛాందస భావాలున్న వ్యక్తి. ఆ ఉగ్రవాద సంస్థ పేరు చెబితే చాలు అగ్రరాజ్యాలే ఉలిక్కి పడేలా చేసిన వారికి రోజులు దగ్గర పడ్డాయా? బాగ్దాది పని ఖేల్ కథమేనా అంటే అవునని అనిపిస్తోంది పరిణామాలు చూస్తుంటే. కొన్ని రోజులుగా ఇరాక్లో సైన్యం, అమెరికా సేనల జోరు చూస్తుంటే త్వరలో బాగ్దాది పట్టుబడటం లేదా అతన్ని తుదిముట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మూల స్తంభమైన బాగ్దాదియే హతమైతే ఐసిస్ పరిస్థితి ఏంటి? కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ కనుమరుగవుతుందా? మరో రూపంలో ముందుకు వస్తుందా? ఐసిస్ పై పోరులో ఇరాకీ దళాలు పెద్ద ముందడుగు వేశాయి. 2 ఏళ్లుగా ఐసిస్ ఆధీనంలో ఉన్న ఇరాక్లోని రెండో అతిపెద్ద నగరం మోసుల్ ఇప్పుడు విముక్తం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ నగరాన్ని ఇరాక్ దళాలు దాదాపుగా చుట్టుముట్టాయి. ఐసిస్ అధినేత బాగ్దాది అక్కడే ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న ఇరాకీ దళాలు మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా తుది దాడి కోసం ఐఎస్ ప్రాబల్యంలోని నగరంలో ప్రవేశించాయి. మోసుల్ కోసం ప్రకటించిన తాజా యుద్ధంలో ఉగ్రవాద సంస్థకు ఓటమి తప్పదంటున్నారు కుర్దిష్ సైనికాధికారి. ఈ అంతిమ పోరాటంలో బాగ్దాది కనుక హతమైతే ఐసిస్ మొత్తానికి కుప్పకూలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చుట్టూ కమ్ముకున్న పరిస్థితులు చూస్తే ప్రస్తుతం ఐఎస్ ఉగ్రవాదులకు ఓటమి ఖాయంగానే కనిపిస్తోంది. యుద్ధం ముగియడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఐసిస్ ఫైటర్లు అంత త్వరగా లొంగిపోయే అవకాశం లేదు. మోసుల్లోని ప్రతి ప్రదేశంలోనూ పట్టుబిగించిన వాళ్లు ఇరాకీ దళాలను గట్టిగానే నిలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ బాగ్దాది ఇదే ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తున్నందువల్ల అతన్ని రక్షించేందుకైనా తీవ్రంగా ప్రతిఘటించవచ్చు. మంగళవారం నుంచి ఇరాక్ ప్రత్యేక దళాలు మోసుల్లో మరింత ముందుకు చొచ్చుకు వెళ్లాయి. దళాలు నగర పరిధిలోని గోగ్జాలి, కరమా జిల్లాల్లోకి ప్రవేశించాయి. ఇరాకీ దళాలకు అండగా అమెరికా గగన దాడులతో హడలెత్తిస్తోంది. వాతావరణ ప్రతికూలతలతో పరిసరాలు స్పష్టంగా కనిపించకపోవడం ఆపరేషన్లకు అడ్డంకిగా మారింది. అధిక తేమ, మేఘాలు, విమానాలు, డ్రోన్ల వినియోగానికి అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా గోగ్జాలి ప్రాంతంలో బుధవారం చాలా వరకు తుపాకుల శబ్దాలు నెమ్మదించాయి. ఐఎస్ స్థావరాల లక్ష్యంగా అక్కడక్కడా కాల్పుల శబ్దాలు వినిపించాయి. పౌరులకు ప్రాణ నష్టం వాటిల్లకుండా తర్వాతి దశలో సైన్యం వీధుల్లో ఇంటింటినీ వెతుకుతూ పోరు సాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అదేమంత చిన్న విషయం కాదు. ఐఎస్ ఉగ్రవాదులు వేల మంది స్థానికుల్ని అదుపులోకి తీసుకుని మానవ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారు. భద్రతా దళాలతో సంబంధముందనే అనుమానం వస్తే చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసిస్ ఎదురుదాడుల్లో అక్కడ చిక్కుకున్న పౌరుల పరిస్థితిపై ఆందోళన పెరుగుతోంది. సైనికుల వేగానికి అది ప్రతిబంధకం అయ్యే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం స్పష్టం, ఏది ఏమైనా ప్రస్తుతం ఐసిస్ కు కష్టకాలం వచ్చినట్టే. ఇప్పటి వరకు మోసుల్ వైపు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్న ఇరాకీ దళాలు ఇప్పుడు నగరం లోపల వరకు వెళ్లగలిగాయంటే 50% విజయం సాధించినట్టే.
వచ్చిన చిక్కల్లా ఐసిస్ పోరాట వ్యూహాలతోనే. ఎప్పుడు ఏ రకంగా విరుచుకు పడతారో తెలియకపోవటం వల్ల ఇరాకీ దళాలకు కొన్ని ఇబ్బందులు తప్పవు. పౌరుల్నే రక్షణ కవచాలుగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల సైన్యం ఆచితూచి సాగాల్సి వస్తుంది. నిజానికి ఈ మధ్య ఐఎస్లోని చాలా మంది సీనియర్లు ప్రముఖులు హతమయ్యారు. అందుకే కీలక నేతల్ని రక్షించుకునేందుకు ఐసిస్ తీవ్రంగా ప్రతిఘటించే అవకాశాలున్నాయి. బాగ్దాదీ మోసుల్లో ఉంటే అతన్ని రక్షించుకోవడం కోసం తీవ్ర పోరు జరగడం వల్ల యుద్ధం మరింత సంక్లిష్టంగా మారి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ అతడు హతమైతే యుద్ధం మధ్యలోనే ఐఎస్ కొత్త నేతను ఎంచుకోవాల్సి ఉన్న బాగ్దాదీ స్థాయిలో సాధికారత ఉన్న వారసులెవరూ లేరు. కీలక నేతల్ని కోల్పోవడం వల్ల బాగ్దాదీ కూడా చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 9 నెలలుగా అతడు మోసుల్లోనే ఉన్నాడని ఇరాకీ దళాల అభిప్రాయం. ప్రభుత్వ బలగాలు మోసుల్ను చుట్టుముట్టాక తొలిసారి తన సందేశాన్ని వినిపించాడు బాగ్దాదీ. ఇరాకీ దళాలను తీవ్రంగా ప్రతిఘటించాలని, ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వెయ్యరాదని పిలుపునిచ్చాడు. వెనకడుగు వేసి సిగ్గుతో తలవంచుకునే కన్నా గట్టిగా ఎదురొడ్డి నిలబడ్డం 1000 రెట్లు సులభమంటూ తన సందేశంలో పేర్కొన్నాడు బాగ్దాదీ. అలా అతడు సందేశం ఇవ్వడం ఏడాది తర్వాత ఇదే తొలిసారి. బాగ్దాదీ కదలికలు, ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వెల్లువెత్తుతున్న సమయంలోనే ఈ ఆడియో సందేశం రావడం ఐసిస్ ఫైటర్లలో మనోధైర్యాన్ని నింపడానికేనని అంటున్నారు. బాగ్దాదీ ఆడియో సందేశాన్ని విడుదల చేసింది ఐఎస్ అనుబంధ సంస్థ అల్ ఫర్కాన్ మీడియా. 2014 జూన్లో మోసుల్ను హస్తగతం చేసుకుని ఇస్లామిక్ రాజ్యం స్థాపిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించిన తర్వాత బాగ్దాదీ మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు తర్వాత మరింతగా రెచ్చిపోయి ఉగ్రవాద దాడులతో ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించింది ఐసిస్. రక్తం రుచి మరిగిన క్రూర మృగంలా 100 మంది ప్రాణాలు బలిగొంది. ఫ్రాన్స్, బ్రసెల్స్ దాడుల తర్వాత కరడు కట్టిన మతతత్వవాదాన్ని అనుసరించే ఈ సంస్థపై అగ్రరాజ్యాలు కూడా కన్నెర చేయటం వల్ల గతేడాది నుంచి క్రమంగా ఐసిస్ బలం తగ్గుతూ వచ్చింది. వారాక్రమించుకున్న ఒక్కో ప్రాంతం విముక్తవుతూ వస్తోంది. అదే అదనుగా ఇరాక్లో సైన్యం చురుగ్గా ముందుకు కదిలింది. వారికి అమెరికా నేతృత్వంలోని నాటో సాయంగా నిలిచింది. ప్రస్తుతం ఐసిస్ స్థాపనకు కీలకమైన మోసుల్లో ఐసిస్ బలగాలు దాదాపు 3 నుంచి 5,000 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇరాక్ మొత్తం మీద అమెరికా బలగాలు 6,000 మంది వరకు ఉన్నారు. వారికి స్థానికంగా జతగా ఉన్న ఇరాకీ సైనికులు 18,000 మంది, కుర్దిష్ సైనికులు 10,000 మంది పోరాటంలో పాల్గొంటున్నారు. ఒకప్పుడు 10,000కు మించి ఉన్న ఐసిస్ బలగం వైమానిక, ఇతర దాడుల తర్వాత 5,000 వరకు తగ్గిన తర్వాత 2 వారాల క్రితమే మోసుల్ తుది ముట్టడికి ముందుకు కదిలాయి ఇరాక్, అమెరికా సేనలు. 2 ఏళ్లుగా ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న మోసుల్ను చెర విడిపించడానికే ఇరాక్ ప్రభుత్వ, కుర్దిష్ దళాలు నగరాన్ని చుట్టుముట్టాయి. అమెరికా నేతృత్వంలోని వైమానిక, పదాతి దళాలు మద్దతందిస్తున్నాయి. ఈ దాడులు 2 వారాల క్రితం ప్రారంభమైన అందుకు కొన్ని నెలల క్రితం నుంచే సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఐసిస్ చెరలోని గ్రామాలు తిరిగి తీసుకోవాలన్న ప్రక్రియ నెలల క్రితమే మొదలుపెట్టింది కుర్దీష్ సైనిక దళం పెష్మెర్గా. మోసుల్కు దక్షిణాన ఉన్న ఖయారా ఎయిర్ బేస్ లో ఇరాకీ మిలిటరీ దళాలు కాపు కాస్తున్నాయి. తూర్పు మోసుల్లోనూ ఖాళీగా ఉన్న ఇళ్లలో 1000 మంది సైనిక దళాలు మాటువేశాయి. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో కుర్దిష్ దళాలు మోహరించాయి. ఇలా పక్కా ప్రణాళికల ప్రకారం ఐసిస్ పై ముప్పేట దాడి జరుగుతోంది. ఇరాక్ సైన్యం ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడానికి కారణం మోసుల్ నగరంపై ఐఎస్ఐఎస్ కు ఉన్న పట్టే.
2014 జూన్లో ఐఎస్ ఉగ్రవాదులు మోసుల్ నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఈ నగరాన్ని ఏకంగా తన రాజధానిగా ప్రకటించుకుంది. అబుబకర్ అల్ బగ్దాదీ అక్కడి నుంచే ఖలీఫా రాజ్య స్థాపన లక్ష్యాన్ని ప్రపంచం ముందుంచాడు. అందుకు అనుగుణంగా తలలు నరుకుతూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. ప్రపంచానికి సవాల్ విసిరాడు. ఆ తర్వాత అగ్రదేశాలను భయపెట్టేందుకు అమెరికా, ప్యారిస్ సహా వివిధ దేశాల్లో దాడులకు తెగబడుతూ అగ్రరాజ్యాలకే సవాల్ విసిరింది ఐసిస్. సరిహద్దులు చెరిపివేసి ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా మొదలైన ఐసిస్ ప్రారంభంలో చమురు బావుల స్వాధీనంతో ధనవంతమైన సంస్థగా ఎదిగింది. బ్యాంకులను కొల్లగొట్టి మరింత సంపద పెంచుకుంది. ఇరాక్, సిరియాల్లో దాడుల తర్వాత ఆయుధ సంపత్తి భారీగా వశం చేసుకుని బలం పుంజుకుంది. 2015లో ఐసిస్ 6,681 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఇటీవలే అమెరికా ప్రకటించింది. అందులో సగం చమురు విక్రయాలతో సంపాదించింది. అది కాక అపహరణలు, బలవంతపు వసూళ్లు, పన్నులు, విదేశీ విరాళాలతో వచ్చే ఆదాయం అదనం. స్థానికుల నుంచి బలవంతపు వసూళ్ల ద్వారా $350 మిలియన్ సేకరించినట్లు తేల్చింది. 2014లో కిడ్నాప్ల ద్వారా 20 నుంచి $45 మిలియన్ ఆదాయం ఐసిస్ సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. ధన ప్రభావం కారణంగా చాలా కాలం వరకు ఐసిస్ ఉగ్ర సైన్యాన్ని బాగానే నిర్వహించింది. భారీ వేతనాలతో నియామకాలు చేసుకుంది. ఎప్పుడైతే ఆర్థిక మూలాలపై దెబ్బ పడిందో అప్పుడే పతనం ప్రారంభమైంది. గతేడాది నుంచి సంకీర్ణ దళాల వరుస దాడులతో ఉగ్రమూక కోలుకోలేని విధంగా నష్టపోయింది. సామ్రాజ్యం కుదించుకుపోయింది. త్రికిత్, రమాది వంటి పట్టణాల్లో పట్టుకోల్పోయి చిన్న చిన్న ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడు ఇరాక్ దళాలు మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధిస్తే ఐసిస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లే. ఈ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదు. మోసుల్ను నియంత్రణలోకి తీసుకురావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని స్వయంగా సైనికాధికారులే చెప్పడం ఇందుకు నిదర్శనం. ఇరాక్లో ఛాందస విధానాలు విస్తరింపచేస్తూ సంప్రదాయాలు పాటించని పురుషులను, స్త్రీలను దారుణంగా హింసించేది ఐసిస్. ఐసిస్ అరాచకాలు అల్ఖైదాను మరిపించేలా చేశాయి. ఉగ్రవాదులంటే ఇంత కరడుగట్టినట్టు ఉంటారా అని నిరూపించింది ఐసిస్. అగ్రరాజ్యాలకు చెందిన పౌరుల తలలు నరికివేయడం, వాటిని వీడియోల్లో చూపించడం, చిన్నపిల్లలతో హత్యలు చేయించడం, ఆత్మాహుతి దళాలతో విరుచుకుపడటం వంటివి ఐసిస్ కి సాధారణ చర్యలు. సంస్థ విస్తరణ కోసం ఎంతటి ఘాతుకానికైనా ఒడిగట్టడం ఐసిస్ నైజం. ఆఖరికి సొంత మనుషుల్ని కూడా విడిచిపెట్టని మనస్తత్వం ఈ సంస్థది. అలాంటి ముష్కరమూక అంతరించిపోయే దశలో ఉందంటే ఎవరికైనా ఆనందమే. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకారిగా మారిన ఐసిస్ ను కూకటి వేళ్లతో పెకిలించగలిగినప్పుడే ఊపిరి పీల్చుకోగలదు ప్రపంచం. లేదంటే ఏదో మూల విషపు బీజాలు మొలకెత్తి మహావృక్షంలా మారేందుకు ఎంతో సమయం పట్టదు. కూలిపోతున్న ప్రభావం తిరిగి నిలబెట్టుకోవాలనే తపనకి, ప్రత్యర్థిని పాతాళంలోకి తొక్కేయాలి అనే వ్యూహానికి మధ్య యుద్ధ కేంద్రంగా మారింది మధ్యప్రాచ్యం. ఈజిప్టుతో మొదలుపెట్టి అక్కడి ఒక్కో దేశంలో కీలుబొమ్మ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తున్న అమెరికా ప్రయత్నాలకు సిరియాలో అడ్డు తగిలింది మాస్కో నాయకత్వం. అడ్డు తగలడమే కాదు, సిరియా అధ్యక్షుడు అల్ అసద్ను కాపాడతానంటూ నాటో దళాలకు అడ్డంగా నిలబడింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత చిన్న చిన్న వివాదాలు, కవ్వింపు చర్యలు కనిపిస్తున్నా నేరుగా రంగంలోకి దిగడం ద్వారా కీలకమైన పావుని కదిపారు పుతిన్. అణుయుద్ధానికి సిద్ధమా అంటున్న ఈ మోహరింపుల్లో అమెరికా స్పందన కోసం ఎదురు చూస్తున్నాయి రష్యా ఆయుధాగారంలో దాగి ఉన్న క్షిపణులు. మరి అగ్రరాజ్యం వాటికి పని చెబుతుందా? అలెప్పో కేంద్రంగా తాడోపేడో అంటున్న ఈ పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? కొన్ని గంటల్లో అలెప్పోను ఖాళీ చేయకపోతే
తరువాతి పరిణామాలకు మాకెలాంటి బాధ్యత లేదు. ఇది సిరియా తిరుగుబాటు వర్గానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన హెచ్చరిక. అయినా సిరియా ప్రభుత్వంపై తిరుగుబాటుదారులు కొంచెమైనా అదరలేదు, బెదరలేదు. రష్యా ఎంత గట్టిగా హెచ్చరించిందో అదే స్థాయిలో స్పందిస్తున్నారు తిరుగుబాటుదారులు. ఎట్టి పరిస్థితుల్లో అలెప్పోను వదిలే ప్రసక్తే లేదని గట్టిగా చెప్పారు తిరుగుబాటుదారుల ప్రతినిధి జకారియా మలాఫిజీ. మరి ఇప్పుడేం జరగబోతోంది? ముందుగా అయితే సిరియా అంతర్యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైన అలెప్పోని తిరుగుబాటుదారుల చేతి నుంచి విడిపించి అధ్యక్షుడు అసద్కు అప్పగించేందుకు రష్యా చేయబోయే ప్రయత్నం ఇప్పటికే ధ్వంసమైన నగరాన్ని మరుభూమిగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం దాటిన తరువాత వైమానిక దాడులు తప్పమంటూ రష్యా రక్షణ మంత్రి చేసిన హెచ్చరిక పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారబోతోంది అనడానికి సూచికే. తగ్గట్టే రష్యా పూర్తిస్థాయి యుద్ధానికి ఏర్పాట్లు చేసేసుకుంటోంది. ఇప్పటికే రష్యా వైమానిక దాడులు, వాటిని తిప్పికొట్టేందుకు తిరుగుబాటు దళాలు చేస్తున్న ప్రయత్నాల్లో అలెప్పోలో మిగిలి ఉన్న సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వర్గాల మధ్య జరుగుతున్న పోరాటంలో సామాన్యుల అవస్థలు గమనించిన పుతిన్ ప్రజలకు మానవతా సాయం అందించేందుకు 2 వారాల క్రితం తాత్కాలికంగా వైమానిక దాడుల్ని నిలిపివేశారు. తిరుగుబాటు వర్గానికి బయటకు వెళ్లిపోయే అవకాశం ఇవ్వాలని భావించారు. అంతేకాక తాము సూచించిన మార్గం ద్వారా నగరం విడిచి వెళ్లాలంటూ హెచ్చరించారు. అయినా తిరుగుబాటు వర్గం ఏమాత్రం దారికి రాలేదు. అదే కారణంతో అంతిమ పోరాటానికి సిద్ధం కమ్మంటోంది రష్యా. ఒకప్పుడు సిరియాలో ఆర్థిక కేంద్రంగా ఉన్న అలెప్పో అసలీ స్థితికి చేరుతుందని ఏ ఒక్కరూ ఊహించను కూడా లేదు. కాని మల్లెపువ్వు విప్లవం మాటున మొదలైన మహా అంతర్యుద్ధాలతో ఆ నగరం ఉనికినే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వ బలగాలకు, వాటి ప్రత్యర్థులకు మధ్య యుద్ధ కేంద్రంగా మారింది. అలెప్పో తూర్పు వైపున తిరుగుబాటుదారులు, పశ్చిమ వైపున ప్రభుత్వ బలగాలు ముందుకు కదులుతున్నాయి. పైనుంచి విరుచుకుపడడానికి రష్యా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య నగరంలో పౌరులకందాల్సిన సాయం కూడా ఆగిపోయింది. విధిలేని పరిస్థితుల్లో అక్కడే ఉంటున్న 2.5 లక్షల మంది ప్రజలు నరకం కంటే భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. అలెప్పో ప్రజల సమస్యలు ఎలా ఉన్నా నగరాన్ని పూర్తిగా అసద్ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావాలనేది రష్యా ప్రయత్నం. అందుకోసమే శుక్రవారం సాయంత్రం నుంచి అలెప్పోలో మరోసారి నిశ్శబ్దం బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని యుద్ధానికి ముందు ప్రశాంతత అని చెప్పుకోవడానికి సిరియాలో అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. చాలా కాలం నుంచి అక్కడ బాంబులు పేలని రోజు లేదు. యుద్ధం కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయక్కడ. దాడులు, ప్రతిదాడులు దైనందిన కార్యక్రమంగా మారాయి. తుపాకీ తూటాలు, యుద్ధ ట్యాంకుల గర్జనల మధ్యే సిరియా పౌరులకు రోజు గడిచిపోతోంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలది ఇదే పరిస్థితి.
ఏ నగరాన్ని చూసినా శిథిలమైపోయిన భవనాలు, రాళ్ల దిబ్బల్లా మారిన కట్టడాలు, ఆస్పత్రుల నిండా రక్తమోడుతున్న గాయాలకు చికిత్స పొందుతున్న బాధితులే. సిరియా ఇలా ఎందుకు మారింది అనడానికి ఇప్పుడు కారణాలు వెదకడం అనవసరం. లిబియా అధినేత కల్నల్ గడాఫీ వంటి నియంతల్నే కూల్చిన ఉద్యమాల పేరిట రాజుకున్న కుంపట్లలో అక్కడ పరిస్థితి ఎప్పుడో చేదాటిపోయింది. ఓవైపు అల్ అసాద్ సైన్యం, వారికి మద్దతుగా రష్యా బలగాలు, వైమానిక నౌకాదళాలు, లెబనాన్ కేంద్రంగా నడుస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాదులు. మరోవైపు అసాద్ను గద్దెదించడానికి పోరాడుతున్న తిరుగుబాటుదారులు, వారికి అండగా నాటో, పశ్చిమ దేశాల సైన్యాలు. ఈ రెండింటి మధ్య సందట్లో సడేమియా మాదిరిగా ఐసిస్, అల్ నస్రా తీవ్రవాదులు. రావణ కాష్టంలా మండుతోంది సిరియా. ఈ మంటలకు సామాన్యుల్ని శలభాలు చేసి అగ్రరాజ్యాలు చలికాచుకుంటున్నాయి. ప్రస్తుతం అవే మంటలు మిగతా దేశాలకు అంటుకుంటాయా అనే ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం తప్పదేమో అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇక్కడ విశేషమేంటంటే ఆధిపత్య పోరు కావచ్చు, యుద్ధకాంక్ష కావచ్చు, అగ్రరాజ్యాలు సిరియాలో తమ యుద్ధానికి చెబుతున్న కారణం ఒక్కటే. అంతర్యుద్ధాన్ని ముగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని. చివర్లో అరబ్ ప్రపంచం మీద మొదలైన ప్రజాస్వామ్య కాంక్ష ఒక్కో దేశాన్ని సుడిగాలిలా చుట్టుముట్టింది. అప్పటి వరకు అప్రతిహతంగా ఏలుతూ వచ్చిన నియంతల కోటల్ని బద్దలు కొట్టింది. ట్యునీషియా, ఈజిప్ట్, లిబియాలో అధ్యక్షుల్ని కూలదోశాయి. సరిగ్గా అప్పుడే సిరియా అధ్యక్షుడు అల్ అసాద్ కుర్చీ నుంచి దిగిపోవాలంటూ భారీ ఉద్యమం ప్రారంభమైంది. పోరాటాల్ని అడగదొక్కేందుకు అసాద్ కూడా మొండిగా ప్రయత్నించారు. ఈజిప్ట్లో ఉద్యమం ఎగిసిపడుతూ ఉండగానే తన చాప కింద నీరు వస్తుందని భావించిన అసాద్ ముందుగా ప్రత్యర్థుల్ని రకరకాల పద్ధతుల్లో హత్య చేశారనే ఆరోపణలున్నాయి. అసాద్ మొండి పట్టుదల, ఆయన వ్యతిరేకుల పోరాట పటిమ సిరియాను అల్లకల్లోలం చేశాయి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పెద్దన్నలు ఈ మంటలకు ఆజ్యం పోయడంతో మధ్యధరా సముద్రం ఒడ్డు భగ్గుమంది. నాలుగేళ్ల నుంచి సాగుతున్న అంతర్యుద్ధం లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంది. లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. లక్షల్లో ప్రజలు ఆస్తిపాస్తులు వదిలేసి బతుకు తెరువు కోసం వలసపోయారు. సుమారు 50 లక్షల మంది ప్రాణాలు అరచేత పట్టుకుని వేరే దేశాల్లో శరణు కోరారు. దేశంలోనే మరో 60 లక్షల మంది సొంత ఇళ్లకు దూరమయ్యారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారమే 1.5 కోటి వరకు అత్యవసర మానవతా సాయం అవసరం. అయినా రోజురోజుకి సమస్య తీవ్రమవుతుందే తప్ప శాంతి స్థాపన అవకాశాలు మాత్రం కనిపించటం లేదు. అసాద్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి నుంచి దించివేయాలనే లక్ష్యంతో అమెరికా బయటి నుంచి తిరుగుబాటుదారులకు మద్దతిస్తోంది. రష్యాను అడ్డుకునేందుకు అంటూ నాటో దళాల్ని రంగంలోకి దించింది. ఇప్పుడు సిరియాలో అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, టర్కీ, మరికొన్ని ఐరోపా దేశాలు ఒకవైపు, రష్యా ఒక్కటే అసాద్ వైపు ఉండి పోరాడుతున్నాయి. ఫలితం ఇన్నాళ్లు ఐసిస్ ఉగ్రవాదుల్ని అణచివేయడమే లక్ష్యమని చెప్పిన అమెరికా, రష్యాలు ఇప్పుడక్కడ దాదాపు నేరుగా యుద్ధానికి దిగుతున్నాయి. ఇప్పుడు ఒకరి లక్ష్యం బషర్ అల్ అసాద్ను దించివేయడమైతే రష్యా ధ్యేయం అసాద్ను అధ్యక్షుడిగా కొనసాగించడం. తన మాట నెగ్గించుకోవడంలో ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అంతర్యుద్ధంతో చిక్కి శిథిలమైన దేశంలో అధికారం కోసం ఈ రెండు దేశాలు కొట్టుకోవాల్సినంత అవసరం ఏముంది? ఇదే అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా సిరియా ఉన్న ప్రాంతం రష్యాకు చాలా అవసరం. అలా మధ్యప్రాచ్యంలో రష్యాకు పట్టుండాలంటే సిరియాలో తాము చెప్పినట్లు వినే నాయకుడు అధికారంలో ఉండడం అవసరమని భావిస్తున్నారు పుతిన్. సిరియాలో అసాద్ను పదవి నుంచి దించేస్తే మధ్యప్రాచ్యం మీద పట్టు సాధించడంతో పాటు రష్యాకు దగ్గర్లో యుద్ధ నౌకల్ని నిలపడం ద్వారా చిరకాల ప్రత్యర్థిని నియంత్రించే అవకాశం దక్కుతుందని భావిస్తోంది అమెరికా. నిజానికి బషర్ అల్ అసాద్ గొప్ప నాయకుడు, మానవాది ఏం కాదు, నియంత. అధికారం కోసం ఏం చేసేందుకైనా వెనకాడని మనస్తత్వం. ఆయన హయాంలో నోరెత్తిన వారిని కఠినంగా అణచివేశారు. తిరుగుబాటు చేసిన వారిపై జీవరసాయన ఆయుధాలు ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి.
వేల మందిని హత్య చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల వద్ద ఆధారాలు ఉన్నాయి. ఇన్నున్నా అసద్ అధికారాన్ని కాపాడాలని భావిస్తోంది రష్యా. కారణం, ప్రస్తుత రష్యా సోవియట్ యూనియన్గా ఉన్న కాలంలో దేశం బయట ఏర్పాటు చేసిన యుద్ధనౌక కేంద్రాలన్నీ మూసివేసినా ఇప్పటికీ సిరియాలోని టార్టస్ నావల్ బేస్ కొనసాగుతోంది. వ్యూహాత్మకంగా రష్యాకు అత్యంత కీలకమైన స్థానమిది. ఇక్కడ రష్యా వైఖరి మాత్రం స్పష్టం. సిరియాలో బషర్ అల్ అసాద్ను అడ్డం పెట్టుకుని గతించిన ప్రాభవాన్ని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే అధ్యక్షుడికి సిరియాను పెద్ద సమస్యగా మార్చాలనేది పుతిన్ ఆలోచన. సిరియాలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉండడం, వ్యూహాత్మకంగా ఆ ప్రాంతం తనకు అనుకూలం కావడంతో పుతిన్ దూకుడు పెంచారు. మరోవైపు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగా సిరియాలో యుద్ధం చేయడం అమెరికాకు తేలిక కాదు. సిరియాలో యుద్ధం చేయాలని భావిస్తే నాటో దళాల్ని పూర్తిస్థాయిలో ఉపయోగించడం సహా ఇజ్రాయెల్, టర్కీ, సౌదీ అరేబియాను నేరుగా రంగంలోకి దించాల్సుంటుంది. కానీ అమెరికా కోసం సిరియా కేంద్రంగా ఈ దేశాలన్నీ యుద్ధంలోకి దిగుతాయని ఆశించడం అత్యాశే. అలా చూస్తే ఏ విధంగా చూసినా సిరియాలో రష్యా వేసిన పాచికకు అమెరికా దిగిరాక తప్పని పరిస్థితి. టార్టస్లో నౌకాదళాన్ని దింపిన రష్యా నల్ల సముద్రంలోని మరో ఫ్లీట్ను అక్కడకు పంపుతోంది. రష్యా నౌకాదళంలో అత్యంత కీలకమైన కుజునేత్సోవ్ యుద్ధనౌక కూడా మధ్యధరా సముద్రంలో పాగా వేసింది. ఇదేదో ఆషామాషిగా రాలేదు. నిండా మందుగుండు సామాగ్రి వెంటేసుకొచ్చింది. మిలిటరీ హెలికాప్టర్లు, మిగ్ యుద్ధ విమానాలు, సుఖోయ్ జెట్ ఫైటర్లు, కమోవ్ చాపర్లు భారీగా ఉన్నాయి. సిరియాలో తిరుగుబాటుదారుల్ని అణచివేయడం, తీవ్రవాదుల్ని ఏరివేయడానికి ఇంత భారీ ఏర్పాట్లు అవసరం లేదనే విషయం చెప్పడానికి పెద్ద తెలివితేటలేవీ అక్కర్లేదు. ఈ నౌకాదళాన్ని చూస్తే రష్యా ఆంతర్యం ఇట్టే తెలుసుకోవచ్చు. మరి రష్యా దూకుడికి అగ్రరాజ్యం, మిత్రదేశాలు ఎలా స్పందిస్తాయి? అలెప్పోను ఖాళీ చెయ్యాలన్న రష్యా ఆదేశాలకు తిరుగుబాటు వర్గం స్పందనతో ఈ ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.